ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సంస్థ దినదినాభివృద్ధి చెంది ఇంకా చక్కటి కార్యక్రమాలు ఆలోచనలు కానివ్వండి, లేదా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలు కూడా సహాయ సహకారాలు అందించడానికి వారు ప్రయత్నం చేస్తారని, ఆ విధంగా జగన్మాత తప్పకుండా వారిని ఆశీర్వదిస్తుందని. ఎందుకంటే ఇప్పుడే కాలాతీతమంది ఎక్కువ మాట్లాడడానికి కాదు, ఈ సంస్థ మాత్రం చాలా చక్కగా మంచి ఇందులో యువకులు ఉత్సాహవంతులైనటువంటి ఉన్నారు. వారు వారి ప్రకారం ఆశీస్సులు తీసుకొని ప్రకార సహాయ సహకారాలు తీసుకొని మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ, మరి మన వేడి గారికి ఇంకా 2-3 ప్రోగ్రాలు ఉన్నాయి కాబట్టి ముందుగా వారు ఈ పిల్లలను ఆశీర్వదించి కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన బాలబాలికలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన శ్రీ సాయి సహృదయ సేవా సమితి వారు మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన వెంటనే 400 మందికి పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు, ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే విద్యాదానం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలు కూడా వాడు ఇచ్చిన పుస్తకాన్ని వినియోగించుకొని కష్టపడి చదివి మంచి భవిష్యత్తు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నా. అదే కాకుండా సహృదయ సేవా సమితి వారు ఎన్నో సేవలు చేసి వారు కూడా ఒక మంచి సేవా సమితిని అనిపించుకుంటారని, అదే కాకుండా ఈ సేవా సమితిలో ఉన్న వాళ్ళందరూ చాలా యంగ్స్టర్స్కి ఇలాంటి ఆలోచన రావడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఏదో వయసు అయిపోయిన వాళ్ళకి కూడా ఇలాంటి ఆలోచన చాలా తక్కువగా వస్తుంది, కానీ యంగ్స్టర్స్కి రావడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. సో ప్రతి ఒక్కరికి ఈ సేవా సమితి వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ, అందరికి భగవంతుడు మంచి ఆధారాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంతో సేవ చేసి అందరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి భగవంతుడిని అందరినీ చల్లగా చూడాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సోదరులతో పుస్తక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పిల్లలు ఒక 2-3 డాష్ రావాల్సిందిగా కోరుతున్నాం.